వాళ్ళే కూడా మరి అలా ఫోటోలు స్పెషల్ డ్రైవ్లో మంచిగా నేను చెప్పింది ఇలాంటి దయచేసి మీ మంచి కోసం మీ కుటుంబం కోసం దానికి నిలబడి 100 రూపాయలు ఫైన్ అయితే మాకు వచ్చేది ఏం లేదు. హలో చెప్పింది ఇలాంటి దయచేసి మీ మంచి కోసం మీ కుటుంబం కోసం ఏంది తాగి వాహనాలు నడపకూడదు, వెనకోడు ముందోడు ఇద్దరు కూర్చుంటే ఇద్దరు తలకాయలకి హెల్మెట్లు పెట్టుకోవాలి. ఏంది ఒక్కరు కాదు ఇద్దరు పెట్టుకోవాలి. నెంబర్కి అన్ని సరైన పత్రాలు పెట్టుకోవాలి, లైసెన్స్లు ఉండాలి. ముగ్గురు ప్రయాణించకూడదు, తాగి వాహనాలు అసలే నడపకూడదు. చాలా ఇవన్నీ కూడా నియమ నిబంధనలు ఉన్నాయి, కానీ ఎవరు కూడా వాటిని పాటించట్లేదు. ప్రత్యేకంగా ఇంకోటి ఏంది, ఆటోలు తర్వాత లారీలు ఎల్ఈడి లైట్లు పెట్టుకోవాలా? ఎల్ఈడి మరి ఎదురు వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలా? వాడు దూరం వచ్చేటోళ్ళు వెళ్ళిపోవాలి, చచ్చిపోవాలా? ఏం ఆ మాత్రం సొయ్యలేదా? పెట్టుకోకూడదనే సొయ్యలేదా? నీ బండి కోసం నీ దాని గురించి నువ్వు నాకు మంచి కనపడాలని అంటావు. మరి ఈ నుంచి మొదలు పెడితే నువ్వు హైదరాబాద్ దాకా పోతావు. హైదరాబాద్ దాకా పోయేటప్పుడు మరి రోడ్డు మధ్యలో ఎంతమంది చచ్చిపోవాలి? తర్వాత కార్లలో ప్రయాణిస్తున్నారు చాలామంది. ఏదో ముందు ఆయనకి డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆయనకి సీట్ బెల్ట్ లేదు, మధ్యలో కూర్చున్న వాళ్ళకి అసలే లేదు. అవునా? తెలుసా లేదా? అసలు నియమ నిబంధనలు ఉన్నాయని తెలుసా లేదా? అసలు కార్లలో ప్రయాణించిన వాళ్ళకి తొలి టైర్ పెట్టుకోవాలి, తర్వాత లోపల కూర్చున్న వాళ్ళందరూ కూడా సీట్ బెల్ట్ పెట్టుకొని కూర్చోవాలి. తర్వాత ఇది ఒక్కటే కాదు, అరే మనం మంచిగానే పోతుండొచ్చు, అవతల ఎదురుగా వచ్చేటోడు ఎట తోలుతున్నారు ఏదో కూడా గమనించుకుంటూ పోవాలి. లేకపోతే నువ్వు ఏదో సెల్ ఫోన్ డ్రైవ్ చేసుకుంటా నీ మానాన్ని నువ్వు పోతే వాడు ఎదురుగా వచ్చేటోడు నువ్వు మధ్యలో పోతున్నా కానీ అవతల వచ్చి కూర్చుతాడు. అందుకోసమే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ అనేది చూసుకొని పోవాలి. అర్థమైందా? మనం పోతూనే ఉన్నాం, మన ఎదురుగా వచ్చేటోడు మంచిగానే వస్తుందా లేట్లేదా? మంచిగా జాగ్రత్తతో నువ్వు ప్రయాణం చేస్తే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నువ్వు పోతే ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత బాధపడేది ఎవరు? మీ కుటుంబం బాధపడుతుంది. అంతేనా? యాక్సిడెంట్లు అయితే ఎవరు? కాలు వచ్చి జరుగుతుంది, ప్రాణాలు పోతాయి. ఒక ఇంటి పెద్దను కోల్పోతే ఎంత ఎవరికి ఆ కుటుంబానికి ఏంది తీరని వేద. అంతేనా కాదా? అంతేనా కాదా? ఇప్పుడు చదువుకొని మంచిగా ఏదో కుటుంబానికి ఆసరా అవుతాడు అనుకున్న కొడుకు రేపు పొద్దున్నే యాక్సిడెంట్లు చనిపోతే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది? అవన్నీ ఆలోచన చేస్తున్నారా మీరైనా? లేదు, చిన్నపిల్లగానికి కానీ కొద్దిగా మీసాలు వచ్చినాయంటే ఎమ్మటే బండి ఇవ్వాలి, రోడ్డు మీద తోలాలి. తప్పెవరిది? తల్లిదండ్రులది కాదా? వాడు ఇంటర్మీడియట్ కూడా చదువుతూనే ఉంటాడు. అటు ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటే గమనిస్తుంటే 8-9 తరగతుల్లో చదువుతున్న కూడా గతం బండిచ్చి రోడ్డు మీద వస్తుంది. అవన్నీ కూడా మానుకోండి. అదేనా? ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి నియమాలు నిబంధనలు అన్నీ కూడా. మీరందరూ కూడా ప్రతిసారి బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఈ నియమాలన్నీ కూడా పాటించాలి.
అయిందా? దానికి సంబంధించి మన ఆర్టీఓ గారు తర్వాత మన జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది, నిర్దేశించడం జరిగింది. ఆర్టీఓ ప్లస్ పోలీస్ సంయుక్తంగా ఈ యొక్క ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా కంటిన్యూగా ఈ తెరవేలి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ జిల్లాలో ప్రయాణిస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ నిబంధనలు అయితే పాటించాలి. గుర్తుపెట్టుకోండి.